బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పోటీ చేసేందుకు టీడీపీ కసరత్తు మొదలుపెట్టిందా? ఇటీవలే ఎన్డీఏలో చేరిన తెలుగుదేశం పార్టీ అప్పుడే బీజేపీ పైన ఒత్తిడి మొదలుపెట్టిందా? పొత్తులో భాగంగా ఖమ్మం టికెట్ కేటాయించాలని పట్టుబడుతోందా? అందుకోసమే బీజేపీ హైకమాండ్ 2 సీట్లు ప్రకటించలేదా? ఇందుకు తెలంగాణ బీజేపీ నేతలు నై అంటున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలపైన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న టీడీపీ మరోసారి తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలోనూ కమలం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు టాక్. పొత్తుల్లో భాగంగా ఖమ్మం టికెట్ను అడుగుతున్నారని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం స్థానం కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ వ్యవహారాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఇప్పటికే 15 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్ కేవలం 2 స్థానాలు మాత్రమే పెండింగ్లో పెట్టింది. వరంగల్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన సీతారాం నాయక్, బీబీ పాటిల్, సైదిరెడ్డి వంటి ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చింది హైకమాండ్. కానీ ఖమ్మం టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు ఖరారు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖమ్మం సీటు కోసం వినోద్ రావు, వెంకటేశ్వర్లు రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ ఖమ్మం సీటు కోరడంతోనే పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు కిషన్ రెడ్డి. మరోవైపు టీడీపీ ఇక్కడ పోటీ చేస్తే ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని పలువురు వాదిస్తున్నారు. 2018-2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యని టీడీపీకి క్యాడర్ ఉందని అనుకోవట్లేదని కొందరు కౌంటరిచ్చేవారు ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అన్నది తేలనుంది. వరంగల్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప టీడీపీ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.